అందరికీ నమస్కారం. మనం భాషా భాగాల గురించి నేర్చుకుంటున్నాం కదా. భాషా భాగాలలో నామవాచకం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సర్వనామం గురించి కూడా మాట్లాడుకున్నాం. సర్వనామం అంటే నామవాచకాలకు బదులుగా వాడేది సర్వనామాలు అని ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. దానికి సంబంధించినటువంటి చిన్న క్విజ్ చూద్దాము. దీని నియమాలు ఏమిటి అంటే ప్రతి ప్రశ్నలు కూడా చదివి సమాధానం చెప్పాలి. 10 క్షణాల సమయం ఉంటుంది. మరి మీరు సిద్ధమే కదా. మొదటి ప్రశ్న, కింది వానిలో పేర్లకు బదులుగా వాడే భాషా భాగం ఏమిటి? మీకు 10 క్షణాల సమయం అయితే ఉంటుంది. సమాధానం సర్వనామం. సర్వనామం అంటే నామవాచకాలకు బదులుగా వాడతాం. రెండవ ప్రశ్న, పువ్వు అందంగా ఉంది, డాష్ గులాబీ రంగులో ఉంది. ఇక్కడ పువ్వు గురించి మాట్లాడాం కదా, దానికి సరిపడేటువంటి సర్వనామం ఏమిటి? సమయం అయిపోయింది. సమాధానం అది. అది గులాబీ రంగులో ఉంది అని చెప్తాము. మూడవ ప్రశ్న, మేము శ్రీశైలం దేవాలయానికి వెళ్ళాము. ఇందులో సర్వనామం ఏమిటి? మీ 10 క్షణాల సమయంలో ఈ వాక్యానికి సరిపడే సర్వనామాన్ని గుర్తించండి, చూద్దాం. సమయం అయిపోయింది. సమాధానం మేము. మేము శ్రీశైలానికి వెళ్ళాము కదా, మేము సమాధానం. నాలుగవ ప్రశ్న, నా పేరు రాధ, డాష్ హైదరాబాద్లో ఉంటాను. ఈ వాక్యానికి సరిపోయేటువంటి సర్వనామం ఏమిటి? కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మన గురించి మనం చెప్పినప్పుడు నేను వాడతాం కాబట్టి సమాధానం నేను. ఐదవ ప్రశ్న, మనం మనకన్నా పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఏమని సంబోధించాలి? మరి మనం మనకంటే పెద్దవాళ్లతో ఏమని మాట్లాడతాం? సమయం అయిపోయింది. సమాధానం మీరు. మీరు అంటూ సంబోధిస్తూ మాట్లాడతాం. సమాధానం మీరు. ఆరవ ప్రశ్న, చెట్టుపై పక్షులు ఉన్నాయి, డాష్ అరుస్తున్నాయి. ఖాళీలో సరి అయినటువంటి సర్వనామాన్ని పూరించండి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పక్షులు అనేది ఇక్కడ మనకు బహువచనం, దానికి సరిపడేటువంటి సర్వనామం ఏంటండి? సమాధానం అవి. ఏడవ ప్రశ్న, నాకు ఒక సోదరుడు ఉన్నాడు, అతడు మంచి పండితుడు. ఈ వాక్యంలో సర్వనామం ఏమిటి? మరి ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో సర్వనామం ఏంటి? కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో ఉన్నటువంటి సర్వనామాన్ని ఎంపిక చేయండి. సమాధానం అతడు. అతడు మంచి పండితుడు అన్నాను కదా, అతడు సర్వనామం ఇక్కడ. ఎనిమిదవ ప్రశ్న, నాకు మామిడి పండు ఇష్టం, డాష్ తీయగా ఉంది. ఖాళీలో సరి అయినటువంటి సర్వనామం ఏమిటి? పండు కదా, దానికి సరిపడే సర్వనామం అది. అది తీయగా ఉంది అంటాం. 9వ ప్రశ్న, ఆవు పాలను ఇస్తుంది, అవి ఆరోగ్యానికి మంచివి. మరి ఇందులో మనకు కనబడేటువంటి సర్వనామం ఏముందండి? సమాధానం అవి. అవి ఆరోగ్యానికి మంచివి. 10వ ప్రశ్న, సర్వనామం అనగా సర్వనామం దేన్ని తెలుపుతుంది? మీ సమయం అయిపోయింది. సమాధానం పేర్లకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అని అంటాము. ఇప్పుడు రెండవ విభాగం. ఇందులో కొన్ని వాక్యాలు ఉంటాయి, అవి సరి అయినవా కావా అనేది చెప్పాలి. మొదటి వాక్యం, సర్వనామం అనగా చేసే పనిని తెలుపుతుంది. తప్ప ఒప్ప అండి ఇది? సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడతాం కాబట్టి ఇది తప్పు. రెండవది, సీత గీతతో ఆడుకుంటుంది. ఈ వాక్యంలో సీత, గీత సర్వనామాలు. మరి సీత, గీత అనేవి నామవాచకాలు కదండి, కాబట్టి ఇది తప్పు. మూడవ వాక్యం, అతడు పరిగెత్తాడు. ఈ వాక్యంలో అతను సర్వనామం. కరెక్టే కదండి, అతను అనేది సర్వనామం కాబట్టి ఒప్పు. నాలుగవది, అవి సీతాకోకచిలుకలు. ఈ వాక్యంలో అవి సర్వనామం. మరి సీతాకోకచిలుకలు అవియే కదండి, కాబట్టి ఒప్పు. మేము ఊరికి వెళ్తున్నాము. ఈ వాక్యంలో మేము సర్వనామం కాదు అన్నాను ఇక్కడ. మరి మేము అనేది సర్వనామం కాబట్టి ఇది
తప్పు. 6వది ఇది మా ఇల్లు, ఇందులో ఇది అనేది సర్వనామం కాదు. మరి ఇది అనేది నామవాచకం బదులుగా వాడాం కాబట్టి ఇది సర్వనామం కాబట్టి ఇది తప్పు. 7వ వాక్యం దేవాలయంలో జాతర జరిగింది. ఈ వాక్యంలో అసలు సర్వనామం లేదు. ఉందా అండి? లేదు కదా, కాబట్టి ఒప్పు. సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడతారు. సర్వనామం పేర్లకు బదులుగానే కదండి మనం వాడేది, కాబట్టి ఇది ఒప్పు. ఇదండి ఇవాళ సర్వనామానికి సంబంధించినటువంటి క్విజ్. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.